స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. దీనిలో మీరు ప్రొఫెషనల్ వే ఆఫ్ మార్కింగ్, కటింగ్, స్టిచ్చింగ్, స్మార్ట్ వే ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ క్రియేటింగ్ న్యూ గార్మెంట్స్ అన్నీ చాలా సింపుల్ గా ఈజీ వేలో నేర్పబడుతుంది. ముందుగా మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్, దాన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీరు ఎంతో అందంగా కనిపించే సింపుల్ డిజైనర్ బ్లౌజ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఇది స్పెషల్లీ పట్టు లేదా ఫ్యాన్సీ శారీస్ కి చాలా బాగుంటుంది. సో ముందుగా మనం డ్రాఫ్టింగ్ చూద్దాం. లెంత్ వచ్చేసి 14.5 ఇంచెస్. ముందుగా మనం మార్జిన్ లైన్ మీద షోల్డర్ లెంత్ మార్క్ చేసుకుందాం. ఇది 6.5 ఇంచెస్. అలానే నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్. షోల్డర్ స్లోప్ వచ్చేసి 1/2 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. షోల్డర్ స్లోప్ ఇది ఆప్షనల్ అండి, మీది డౌన్ షోల్డర్ అయితేనే మార్క్ చేసుకోవాలి. హై లేదా నార్మల్ షోల్డర్ అంటే ఫ్లాట్ షోల్డర్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు హాఫ్ ఆఫ్ ఆర్మ్ హోల్ లెంత్ అంటే 6.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఈ పాయింట్ మీద మనం 4th పార్ట్ ఆఫ్ చెస్ట్ లెంత్ అంటే 9 ఇంచెస్ 4th పార్ట్ అయితే 1/2 ఇంచ్ ఈజ్కి మార్క్ చేసుకొని 9.5 ఇంచెస్ మీద మార్క్ చేస్తున్నాను. అలాగే 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకుందాం. బేస్ లెంత్ వచ్చేసి 8.5 ఇంచెస్. డాట్స్కి ఖర్చుకి 2 ఇంచెస్ మార్క్ చేసుకుందాం. ఇవి రెండు ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ మిడ్ పాయింట్ మీద మార్క్ చేసుకొని ఇలా కర్వ్డ్ లైన్తోని చెస్ట్ పాయింట్కి కనెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు డిజైనింగ్ చూద్దాం. కింద వేస్ట్ లైన్ నుంచి మీదకి అంటే నెక్ డీప్ ఏదైతే ఉందో దానికి 5 ఇంచెస్ లేదా 4 ఇంచెస్ మీ డీప్ ప్రకారం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు రెక్టాంగిల్ బాక్స్ ఇలా డ్రా చేసుకుందాం. వి షేప్ డిజైనింగ్ ఇలా డిజైన్ చేసుకుందాం. అలాగే నెక్ నుంచి ఆర్మ్ హోల్ దాకా ఇలా కర్వ్డ్ లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఈ డ్రాఫ్టింగ్ని ప్యానెల్స్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సింది కింద బాడీస్ ఆర్మ్ సైడ్ చుట్టూ ఇలా కర్వ్డ్ లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇది. సో రెండిటికి 2 కలర్స్ తీసుకుంటున్నాను. ఇది బ్రొకేట్ ఫ్యాబ్రిక్. మెయిన్ బాడీస్కి వచ్చేసి రెడ్ కలర్, అలానే గోల్డ్ కలర్ వచ్చేసి మీద ఆర్మ్ సైడ్ కర్వ్ ప్యాచ్. అలాగే లైనింగ్స్ కూడా కట్ చేశాను. 2 పీసెస్ లైనింగ్, 2 పీసెస్ బ్రొకేట్. మనం మార్క్ చేసుకున్న దానికంటే 1/4 ఇంచ్ ఎక్కువగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది సీమింగ్ అలవెన్స్ కోసం ఉపయోగపడుతుంది. అలాగే మెయిన్ బాడీస్ వచ్చేసి ఫోల్డ్ మీద మనం కట్ చేసుకోవాలి. ఇది లైనింగ్, ఇది సింగిల్ పీస్ కదా డ్రాఫ్ట్, దాన్ని ఫోల్డ్ మీద కట్ చేశాను అనమాట. అలానే బ్రొకేట్. ఇప్పుడు మనం రైట్ మీద రైట్ ప్లేస్ చేసుకొని లైనింగ్ని మెయిన్ బాడీస్తోని కలుపుకొని స్టిచ్ చేసుకుందాం. ఆ వి షేప్ ఎలా అయితే ఉందో అలానే స్టిచ్ చేసుకోవాలి.
అలానే సైడ్ ప్యానెల్స్ కూడా లైనింగ్తో సహా కలుపుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చిన్నగా స్లిట్స్ ఇవ్వాలి వీ షేప్ దగ్గర, అలానే కర్వ్డ్ లైన్స్ దగ్గర. ఎందుకంటే మన షేప్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా కనిపించడానికి. నేను ఇప్పుడు రైట్ సైడ్కి టర్న్ చేశాను కదా, ఈ ప్యానెల్స్ మీద 2 ఇంచెస్ మీద మార్క్ చేసుకొని డోరీస్ని మనం స్టిచ్ చేసుకోవాలి. అలానే సైడ్ ప్యానెల్స్ని మెయిన్ బాడీస్ మీద ప్లేస్ చేసుకొని ఇలా జాయిన్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. సెకండ్ ప్యానెల్ని రెండో సైడ్ మీద ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం. ఇదండి మన డిజైనర్ బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఎంతో అందంగా సింపుల్గా ఉంది కదా, చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్తో మరో వీడియోలో కలుసుకుందాం. మరిన్ని లేటెస్ట్ ఫ్యాషన్ వీడియోస్ కోసమే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.